మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీ పై ఉన్న వ్యాట్ కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. మహాసంకల్ప యాత్ర 4వ రోజుకు చేరుకుంది. ప్రజెంట్ మన దగ్గర బండ్ల గణేష్ ఉన్నారు. అన్న, రాజకీయాలకు అతీతంగా మీ మొక్కును చెల్లించుకునేందుకు ఈ రోజు తిరుపతి పాదయాత్రగా వెళ్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఎట్లా చూడాలి? 4వ రోజు ఈ రోజు అంతా స్వామివారి దయ. ఇది రాజకీయ యాత్ర కాదు, సంకల్ప యాత్ర, దైవ సంకల్ప యాత్ర. అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది రాజకీయ యాత్ర అనుకోవద్దు, చూడొద్దు. దేవుడి కోసం నేను ఒక మొక్కు కోసం తెచ్చుకున్న యాత్ర ఇది. థ్యాంక్ యూ అన్న. మొత్తంగా నిత్యం బిజీ ఉండే మీరు పాదయాత్రలో ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి? రెగ్యులర్ గా ఎన్ని కిలోమీటర్లు నడుస్తున్నారు? ఈ రోజుకి 25 కిలోమీటర్లు నడుస్తున్నాం. ఈ రోజు 4వ రోజు. ఈ రోజు 100 కిలోమీటర్లు అయిపోతుంది. స్వామివారి దయ అంతా, మందేం లేదంతా. స్వామివారి ఏం చెప్తా జరుగుతుంది. మొత్తంగా ఇంకా ఎన్ని రోజులు కంప్లీట్ కావచ్చు? మొత్తంగా మీ అభిమానులు కూడా మీకు తరలి వచ్చి మీకు స్వాగతం పలుకుతున్నారు. ఎట్లా అనిపిస్తుంది? ఫిబ్రవరి 10వ తారీఖు అవుతుంది అనుకుంటున్నాం. ఫిబ్రవరి 10th కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నాం. అంటే అన్న, నడుస్తున్నారు బాగా, కాళ్ళు కూడా పెయిన్ గా ఉన్నట్టున్నాయి మీకు బాగా. అంటే రెగ్యులర్ గా ఇదంతా డిఫరెంట్ వర్షన్, ఇదంతా కూడా ఈ పాదయాత్రలో కొంత ఆరోగ్యమైనటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయా మీకు? అట్లాంటిది ఏమన్నా ఇబ్బంది అవుతుందా? లేదు, అన్ని బాగున్నాయి. స్వామి చూసుకుంటాడు అంతా దేవుడి దయ అన్న. థ్యాంక్ యూ. చూస్తున్నాం మొత్తంగా ఆయన చేపట్టినటువంటి పాదయాత్ర 4వ రోజుకు చేరుకోవడంతో పాటు ఆయన రోజు 25 కిలోమీటర్లు రెగ్యులర్ గా నడుస్తున్నాడు. దీంతో పాటు మరికొద్ది రోజుల్లోనే నేను తిరుపతి చేరుకుంటానని చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్ తో శంకర్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్ నుండి.